శుభోదయం. అందరికీ నమస్కారం. విఘ్నేశ్వరుని స్తుతించి అసలు ఎవరు ఈ బసవేశ్వరుడు, ఎందుకు జన్మించాల్సి వచ్చింది, ఆయన చెప్పిన తత్వం ఏది, 12వ శతాబ్దంలో ప్రజలు ఎందుకు అజ్ఞానంలో ఉన్నారు, ఆ అజ్ఞానానికి కారణమేమి, అసలు బసవేశ్వరుడు అవతరణకు కారణమేమి అనేటువంటి కొన్ని ముఖ్యాంశాలను చర్చించిన తర్వాత ముందుకు వెళదాం. బసవేశ్వరుని జీవిత చరిత్ర ముందుకు కొనసాగిద్దాం. ఈరోజు శివతత్వాన్నే ఎందుకు బోధించారు బసవేశ్వరుల వారు తెలుసుకుందాం. వీరశైవ మతం. అసలు ఈ వీరశైవ మతం ఏంది? శైవ మతం అంటే సరిపోతుంది కదా, శివతత్వము అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మన సనాతన హిందూ ధర్మములో వేదములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు తెలిపినటువంటి క్రమములో దేవతలలో త్రిమూర్తులు కదా, సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మ క్రియేటర్, సృష్టికర్త. విష్ణువు ప్రొటెక్టర్, లోకరక్షకుడు. శివుడు డెస్ట్రాయర్, లయకారుడు, ప్రళయకారుడు. ప్రళయాన్ని సృష్టించి ఈ సృష్టినే సర్వనాశనం చేసేవాడు పరమశివుడు. ఆయన తత్వం గొప్పదని చెప్పడం ఏంది? ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆత్మజ్ఞానము. అసలు దైవత్వం అనేది ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని 3 రకాలు. ఇవి ఇలా వివరిస్తూ పోతే అమాయకులు, నిరక్షరాస్యులు, అక్షరం ముక్క తెలియని వాళ్ళు ఇవన్నీ తత్వాలు వాళ్ళకేం తెలుస్తాయి? వాళ్లకు తెలిసిందొక్కటే, కులం. ఈ సనాతన వైదిక ధర్మమనండి, మతమనండి, అంటరాని వాళ్ళుగా, నీచ జాతి వాళ్ళుగా, నిమ్న జాతుల వారిగా, ఆ చాతుర్యణ్యములలో 4వ వారిని అంత నీచంగా గ్రామ బహిష్కరణ చేసి ఊరి బయట ఎందుకు పెట్టారు? మేమెందుకు దేవాలయాల్లోకి వెళ్ళకూడదు? మేమెందుకు అగ్రకులాల మధ్యలోకి వెళ్ళకూడదు? వాళ్ళు తాగే నీరు మేమెందుకు తాగకూడదు? వాళ్ళు దర్శించుకునే దైవాన్ని మేమెందుకు దర్శించుకోకూడదు అని అడిగేవాళ్ళు లేరు పాపం. అడిగిన వాళ్ళు ప్రాణాలతో ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. తెలియని దాన్ని నేను ఎందుకు మాట్లాడాలి? సరే, ఇక్కడ చాతుర్వర్ణ్యములలో బ్రాహ్మణులు అగ్రగణ్యులు. వాళ్లకు దైవ కార్యములు చేయడం, పురహితమైనటువంటి నోములు, వ్రతాలు, వివాహాలు, జన్మదినాలు, నామకరణోత్సవాలు, ఉపనయనాలు, ఇవన్నీ వారు మాత్రమే చేయించాలి అని ఏ వేదం చెప్పింది? ఏ ఉపనిషత్తు చెప్పింది అని ఎవరు అడగే సాహసం చేయలేదు ఆ రోజుల్లో. ఆ తరువాత క్షత్రియులు, దేశ రక్షకులు, ఆ విష్ణుమూర్తికి ప్రతీకలుగా వాళ్ళు క్షత్రియులు దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నారు.
పరమ వీరులుగా క్షత్రియులు అనాది నుండి ప్రజలను కాపాడుకుంటూ వచ్చారు, యుద్ధాలు చేస్తూ వచ్చారు. యుద్ధములో ప్రాణాలను త్యజించి పోరాటం చేసి వీరస్వర్గము పొందినటువంటి మహావీరులు ఎందరో క్షత్రియులలో ఉన్నారు. మరి మూడవ వర్గం వైశ్యులు. వీళ్ళు ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను అందించడం, ధర్మబద్ధంగా వ్యాపారం చేయడం, ఆ వ్యాపారం చేసే క్రమములో నవధాన్యాలు వ్యాపారానికి వస్తువులు కదా, అంతేకాదు చెక్క, లవంగ, యాలక్కులు ఇలాంటి మంచి రుచినిచ్చేటువంటి వాటిని కూడా ఉత్పత్తిని విదేశీయులకు అందించడం వ్యాపారుల కర్తవ్యం. ఆ వ్యాపారానికి సంబంధించినవన్నీ చేకూర్చడం వెనుకబడిన కులాల వాళ్ళు. గొల్ల, బోయ, కురబ, ఇలా కాపు, తెలగ వీళ్ళంతా వ్యవసాయం చేసి భూమిని దున్ని పంటలు పండించి దేశ ప్రజలకు అవసరమైన ఆహారాన్ని ఇచ్చి మిగతావి విదేశాలకు ఎగుమతి చేయడం, వ్యాపారస్తులకు అమ్మడం, వారిచ్చిన ధనాన్ని కానీ ఏదైనా వస్తు మార్పిడిని కానీ చేసుకోవడం రైతు ధర్మం. రైతు కులాలు వెనుకబడిన కులాలు. ఇక నాలుగవ వర్గం వీళ్ళు పై చెప్పిన మూడు వర్గాల వారికి, బ్రాహ్మణోత్తములకు, క్షత్రియులకు, వైశ్యులకు, వ్యవసాయదారులకు, వ్యాపార సంబంధమైనటువంటి వారందరికీ సేవలు చేయాలి. అంటే వారి ఇంటి చుట్టూ శుభ్రపరచడం, వారి మురికి కాలువలు శుభ్రపరచడం, వీధులు శుభ్రపరచడం, గ్రామాన్ని శుభ్రపరచడం, ఇలాంటి పనులు, నీచమైన పనులు అంటరాని వాళ్లతో చేయించారు. వాళ్ళు ఇది సృష్టిలో మాకు భగవంతుడిచ్చినటువంటి మార్గం ఇదేనేమో అని అమాయకంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటరాని వాళ్ళు వారి వారి వృత్తులు చేసుకుంటూ వచ్చారు. అయితే వీరి అమాయకత్వాన్ని, వెనుకబడిన కులాల యొక్క కాయ కష్టాన్ని, వ్యాపారుల యొక్క లాభ నష్టాలను, రాజుల యొక్క జయాపజయాలకు మూలం మేము, బ్రాహ్మణులం, ద్విజులం, 2 జన్మలు కలవారం, భూసురులం, భూమి మీద మేము దేవతలం అని, మేము తప్ప ఎవ్వరూ సంస్కృత విద్య నేర్వకూడదు, ముఖ్యంగా ఏ జాతి స్త్రీలైనా ఏ కులపు స్త్రీలైనా వేదాలు చదవరాదు, సంస్కృతం నేర్చుకోరాదు, స్త్రీ ధర్మం వంటింటి దాసురాలిగా ఉండాలి, ఒక రకంగా బానిసగా ఉండాలి. చూసారా, ఇక్కడే వీరి యొక్క బ్రాహ్మణత్వంలో ఆధిపత్యం అనేది వెర్రి తలలు వేసింది. ఒక పిల్లిని ఒక గదిలో పెట్టి మనం దాని మీద దాడి చేస్తే అది ప్రాణభయముతో అటు ఇటు పరిగెత్తుంది. చివరికి ఎటు పోలేక ఏం చేస్తుంది? తిరగబడుతుంది. పైకి పడి గుడ్లు పీకి చంపేస్తుంది. అలా ఈ అంటరాని కులాల వారిని ఊరికి దూరంగా పెట్టినటువంటి జాతులందరూ కూడా ఏకం చేసి
వెనుకబడిన కులాలను, వ్యవసాయదారులను ఈ వ్యాపారుల దోపిడీకి, అగ్రకులాల యొక్క దౌర్జన్యానికి, రాజులు క్షత్రియులు విధించేటువంటి పన్నులకు తట్టుకోలేక వ్యతిరేక ఉద్యమాలు ఎన్నో ప్రారంభమయ్యాయి. ఆ శ్రీకృష్ణుని, ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాలలో చూడండి, పరశురాముడు ఆ గండ్ర గొడ్డలితో రాచరికం మీద దాడి చేశారు. ఎందుకు చేశారు? ప్రజలు ఎప్పుడైతే పీడింపబడతారో, ఆధిపత్య పోరులో అగ్రకులాల పెత్తనానికి బలి అవుతారో, అప్పుడు తిరగబడే ఉద్యమం వస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క పరశురామునిగా లేచారు. శ్రీరాముడు బోధించినటువంటి ధర్మం అనేది చాలా చక్కగా ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు, శ్రీరామో విగ్రహవాన్ ధర్మః అన్నట్టు ప్రజలు చైతన్యమయ్యారు. ఒక చాకలివాడు శ్రీరామచంద్రుణ్ణి ప్రశ్నించే ఎదుగుదల వచ్చింది. ఆ తరువాత యుగంలో, ద్వాపర యుగంలో ఒక గొల్లవాడు దైవస్వరూపంగా, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక జగద్గురువుగా, గీతాచార్యుడుగా, ధర్మాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతను తీసుకొని తాను ఆయుధము పూనకనే పాండవులను బలపరుస్తూ ధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నం చేశారు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు, యుగాలు మారే కొద్దీ ప్రజలలో దైవ అవతారాల్లో కూడా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఒక యాదవుడు ఈ జగత్తుకే జగద్గురు అనిపించుకొని, గీతాచార్యుడు అనిపించుకొని, అన్ని కులాల చేత, అన్ని వర్గాల చేత లోకపూజితుడయ్యాడు ఆ కృష్ణ పరమాత్ముడు. అంటే ప్రజలలో చైతన్యం వచ్చినట్టే కదా. అలాగే కలియుగం, ఈ కలియుగంలో పైశాచికత్వం పెరిగిపోయింది. తత్వం, భగవంతుని తత్వాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు, స్వార్థపరులు, కుల పెద్దలు, జాతి పెద్దలు, పురోహితులు, బ్రాహ్మణులు, భూసురులని పిలిపించుకున్నవారు, రాను రాను ఆంక్షలను తగ్గించడం పోయి, తొలగించడం పోయి, పెంచడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు జన్మించడానికి కారణం అదే. అధర్మం పెట్టేకింది, అసత్యం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది. వాటినన్నింటినీ రూపుమార్చడానికి, ప్రజలను చైతన్యపరచడానికి 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు, 12వ శతాబ్దంలో శ్రీ బసవేశ్వరుల వారు, 10-11 శతాబ్దాలలో ఎన్ని తత్వాలు, విష్ణుతత్వం, శివతత్వం ఒకవైపు గందరగోళ స్థితి నెలకొల్పింది. ఆ తర్వాత గణపతి తత్వమని, లలితాదేవి తత్వమని, అమ్మ తత్వమని, ఆ తర్వాత బౌద్ధ తత్వము, జైన తత్వమని, అనేక తత్వాలుగా ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఏ తత్వాన్ని అనుసరించాలో తెలియక
సనాతన ధర్మం ఇలా వక్రీకరించబడి ప్రజలు గందరగోళ స్థితిలో పడి కొట్టుమిట్టాడే సమయంలో ఈ విషయాన్ని నారదుల ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుల వారు తన నందీశ్వరుడు, తన వాహనం, కేవలం వాహనం కాదు, నందీశ్వరుడు పరమశివునికి ఆత్మపుత్రుడు, భక్తుడు, అన్నిటికీ మించి శివభక్తుడు. అతన్ని పంపి భూమి మీద కర్ణాటకలో ఉద్భవించమని, బ్రాహ్మణ కుటుంబంలో ఉద్భవించి వారి తల్లిదండ్రుల దురాచారాలను విమర్శించి ఈ కర్మల పేరుతో ప్రజలను తప్పుదోరి పట్టిస్తున్నటువంటి అతని తల్లిదండ్రులు, బ్రాహ్మణ కుల పెద్దలు, గురువులను వ్యతిరేకించే విధంగా ఉపనయనాన్నే కాదనిపించాడు. ఏమి కర్మ ఇది ఉపనయనం? మా అక్కకు లేదు, నాకెందుకు? ఇంకా చనిపోయిన వారికి చేసేటువంటి ఆ తద్దిన కర్మలు, వారు చేసేటువంటి ఆ కర్మల పేరట చేసేటువంటి రాద్ధాంతాలు, దౌర్జన్యాలు సహించలేక వ్యతిరేకించారు బసవేశ్వరులు. చేతులు దాటిపోతున్నాడు కొడుకు. బ్రాహ్మణులంతా మన బసవేశ్వరుని తల్లిని తండ్రిని తిట్టిపోస్తున్నారు. ఏమి మీ పెంపకం? బ్రాహ్మణత్వం నీ కుటుంబం ఏమి తప్పుదారి పట్టించింది? నీ కొడుకే ఇలా మాట్లాడితే ఇంకా బ్రాహ్మణత్వానికి గుర్తింపు, గొప్పదనం ఎక్కడ ఉంటుందని వాళ్ళు కుల పెద్దలు, బ్రాహ్మణోత్తములు, గురువులు మాదిరాజు మాదలాంబికను చాలా విమర్శించారు. ఆయన తట్టుకోలేక కొడుకును తరిమేశాడు. బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొడుకుని ఇక ఇంట్లో పెట్టుకుంటే తన మనుగడకే ముప్పు అవుతుందని కొడుకును తరిమేశాడు. ఆ తరిమిన తరువాత శివతత్వం అంటే ఏమి, దాన్ని సామాన్య జనులోకి ఎలా తీసుకెళ్ళాలి, తన వచనములలో ఏది ముఖ్యాంశం, అసలు శివతత్వం అంటే ఏమి, శివధర్మం అంటే ఏమి? అసలు ఆకారమే లేదు శివునికి. నిరాకారుడు, నిరంజనుడు. ఆ జడలేమి, తలపై గంగ ఏమి, మెడలో ఆ సర్పమేమి, ఆ వృచ్చికాలు అంటే ఆ తేళ్ళు శరీరం అంతా ఆభరణాలుగా తిరగడమేమి, శ్మశానంలో శవాన్ని కాల్చిన బూడిదను శరీరానికి పుచ్చుకోవడమేమి, ఆ కపాలాన్ని బిచ్చపాత్రగా పట్టుకోవడమేమి, గజ చర్మము, జింక చర్మము, వాసన వచ్చేటువంటి చర్మాలను వస్త్రాలుగా ధరించడమేమి, అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థము, అంతరార్థాన్ని అందరికీ వివరించడం, శివతత్వాన్ని బోధించడానికి ఆయన ఉద్భవించారు. రేపటి రోజు ఏమి ఈ శివతత్వం? ఈ వీరశైవం అంటే ఏమి? దీని యొక్క ముఖ్యమైన అంశములేవి, సూత్రములేవి, ధర్మములేవి? వాటిని గురించి వివరంగా తెలిపే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వీడియో చాలా అయింది, తప్పదు, ప్రజలకు తెలియాలి. ఒక అవతార పురుషుడు ఎందుకు జన్మించాడు, అతని కర్తవ్యమేమి, దాని గొప్పతనమేమి, ఎందుకు ఈయన బ్రాహ్మణత్వం మీద, అగ్రవర్ణాల పెత్తనం మీద, అంటరాని తనం మీద పోరాటం చేశాడనే విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో బసవలింగాయ నమః.
ఓం నమో బసవలింగాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.